భావోద్వేగాలు, మానవ సంబంధాలు, అలాగే ఒక కథ చదివితే మనకి మనసులో ఒక కడి అలాంటి కథ ఉంటాయి. నాకు చెప్పినట్టుగా మీకు ప్రతి కథలోనూ ఒక విషయం ఉంటుంది, కథ వస్తుంది. అలాగే ఇంకొక పాత్ర లేకుండా కథ ఉంటుంది. పాత్ర ఉంటుంది. రాజుగారి దాంట్లో పాత్ర ఏంటి? రాజు. అట్లాగే పాత్రల మధ్య సంఘర్షణ, పాత్రలు చూసుకోవడం అలా ఉంటాయి. అట్లాగే పాత్ర కథ నిర్మాణం చివరికి ఏమవుతుంది అది ముగింపు. ఇట్లా 5 నిమిషాలు ఉంటాయి ప్రతి కథలో. అట్లా 5 నిమిషాలు ఉంటేనే కథ పడుతుంది, కథ చదివే వారి మనసు పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈయన చిత్రకారులు రచయించడానికి ఎలా ఉంటుంది? అప్పుడు ఏమవుతాయి? చిత్రకారులు ఏం చేస్తారు? కాగితం అమ్మమైనటువంటి చేస్తారు. అలాగే రచయితలు అయితే ఆ కాగితంలో అక్షర చిత్రాలు, అక్షరాలతో చిత్రాలు, మనసులో నిలబెట్టే చిత్రాలు నిర్మిస్తారు. మనకి చాలా మంది చిత్రకారులు ఉన్నారు. బాపయ్య గారు, ఆయన కూడా కథలు రాశారు. బాపు గారు, బాపు తెలుసు మీకు? బాపు అంటే మహాత్మా గాంధీ బాపూజీ బాపు చిత్రకారులు. అలాగే బాలి, చంద్రాని వాళ్ళ చిత్రకారులు ఉన్నారు. వాళ్ళు కూడా రామారావు గారు లాగే కథలో అలాగే సవాల్ వాళ్ళు ఎలా ఉన్నాయి అట్లాగా అధ్యయనం చేయాలి. అలాగే మనుషుల మధ్య వైరుధ్యం ఉంటుంది. వైరుధ్యం అర్థమవుతుందని తెలుగు మాట్లాడుతూ ఇంగ్లీష్లో పదాలు లేకుండా అందరికి వైరుధ్యం అంటే ఏంటి చెప్పండి? విరుద్ధంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. అలాగే వైవిధ్యం రకరకాలుగా ఉంటారు మనుషులు. ఆ రకరకాల మనుషుల గురించి రాశారు కథ. అలాగే కథలో కథ చదువుతున్నప్పుడు మనకి రచయిత ఆయన ఏడ్చేడు, ఆయన దాహం అయింది, అట్లా రాయకుడు దాని యొక్క అనుభూతి కలిగించాలి. వాసంతి సీతాదేవి గారిని ఒక రచయిత ఉంటారు, ఆవిడ డైరెక్టర్గా పనిచేశారు బాలభవన్లో. నేను దాదాపు 30 ఏళ్ల క్రితం ఒకసారి ఆవిడ కలిశాను. లేదు ఆవిడ కలిసినప్పుడు నాకు చాలా అనుమానాలు వచ్చాయి. ఒక వాతావరణం ఎండాకాలం ఎలా వర్ణించాలండి అని అడిగారు. ఆవిడ ఏసీ క్యాబిన్, హైదరాబాద్లో ఆవిడ ఏసీ క్యాబిన్లో ఉన్నారు. అది బయటకు తీసుకెళ్ళారు. రోడ్డు మీద గేట్ దాకా రోడ్డు మీద చూసినంత చూడండి అన్నారు. ఒక కుక్క 4 బయట పెట్టి దాని కోసం చూస్తాం. అలాగే పట్టించాలి. కుక్క 4 పెట్టి బయట పెట్టింది, ఎండ పట్టిపోతుంది, కాలం చదివినట్టుగా రాసినట్టుగా ఎంత అట్లాగా చదివే పాఠకుడికి ఒక అనుభూతి కనిపించాలి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వాతావరణం వర్ణిస్తే అప్పుడు అందుకని ఎంత కావాలి అంటే సార్ మంచిగా 4 బయట పెట్టింది అంటే వాటర్ దాన్ని రాపిస్తుంది. అట్లా వాతావరణం కూడా మనం వర్ణించాలి. అట్లాగా రామారావు కథలో పాత్రలు విపర్య పరిస్థితి అంటే తప్పుడు జ్ఞాపకం ఉంటాయి, తప్పుడు జ్ఞానం వ్యతిరేకంగా ఆలోచిస్తుంది, మనుషులో పైకి ఆలోచిస్తుంది ఉపయోగించాలి. ఓకే అంటే కొంతమందికి ఒక తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. ఉదాహరణకి రాయలసీమలో తెల్లబట్టలు వేసుకుని వాళ్ళు బాంబులు వేస్తారు. అందరూ బాంబులు లేరు. అది తప్పుడు జ్ఞానం, తప్పుడు భ్రాంతి. అంటే విపర్యాయ మనస్తత్వం, తప్పుడు భ్రాంతి అనమాట. అంటే ఒక వస్తువు ఉన్నప్పుడు కాకుండా బాబులాగా భావం వచ్చింది అంటారు. అట్లాగా వేరే వ్యతిరేకమైనటువంటి భావం చెందుతారు. వీటిలో